సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత నాయకులందరూ గెలుపు ఓటములపై అంచనాల్లో తలమునకలయ్యారు. ప్రకాశం జిల్లాలో హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో ఓటరు నాడి పట్టుకోవడం నేతలకు కొంచెం కష్టంగానే మారింది. జిల్లాలో వైసీపీ టీడీపీ మధ్య పోటీ నెలకొన్న నేపథ్యంలో ఆయా పార్టీల అభ్యర్థులు నాయకులు పోలింగ్ ట్రెండ్ పై క్షేత్రస్థాయిలో పోస్టుమార్టం మొదలుపెట్టారు. జిల్లాలోని పశ్చిమ తూర్పు నియోజకవర్గాల్లో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయోనని కసరత్తు చేస్తున్నారు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటామా, అంచనాలు నిజమవుతాయా, ఫలితాలు తారుమారవుతాయా అన్న ఆందోళనలో లెక్కలు వేసుకుంటున్నారు. ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో గెలుపెవరిది? విజయావకాశాలు ఏ పార్టీకి మెండుగా ఉన్నాయి? ఎవరికి ఎన్ని సీట్లొస్తాయి? ఇప్పుడు ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా ఇదే చర్చ నడుస్తోంది. జిల్లాలో అత్యధిక పోలింగ్ శాతం నమోదు కావడంతో అంచనాలు అంతు చిక్కటం లేదు. కానీ వైసీపీ టీడీపీ మాత్రం ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. మరోవైపు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 2 పార్టీలకు 50-50 ఛాన్స్ ఉందనే చర్చ నడుస్తోంది. అత్యధిక పోలింగ్ శాతం నమోదు కావడంతో ఓటరు నాడిని పట్టుకోవడం కొంచెం కష్టంగానే ఉన్నప్పటికీ అభ్యర్థులు నాయకులు పోలింగ్ ట్రెండ్ పై క్షేత్రస్థాయి నుంచి సమాచారం తెప్పించుకుని లెక్కలేసుకుంటున్నారు. 2 పార్టీల ముఖ్య నేతలు పోలింగ్ శాతాన్ని పరిగణనలోకి తీసుకుని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రస్తుత పోలింగ్ ట్రెండ్ ఆధారంగా అంచనాలు వేసుకుంటున్నారు. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థి పార్టీ ప్రచారం ఎలా సాగింది, ఓటర్లను ఏ అంశాలు ప్రభావితం చేశాయి తదితర అంశాల ప్రాతిపదికగా ప్రస్తుతం ఎన్ని ఓట్లొచ్చే అవకాశం ఉంది, అవతలి పార్టీ అభ్యర్థికి వచ్చే ఓట్లు ఎన్ని అంటూ లెక్కలేసుకుంటున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం 12 నియోజకవర్గాలున్నాయి. పశ్చిమ ప్రకాశం జిల్లాలో మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, దర్శి నియోజకవర్గాలుంటే చీరాల, పర్చూరు, అద్దంకి, ఒంగోలు, సంతనూతలపాడు, కొండెపి, కందుకూరు నియోజకవర్గాలు జిల్లాలో తూర్పున ఉన్నాయి. పోలింగ్ జరిగిన సరళిని చూస్తే తూర్పు ప్రాంతంలో ఉన్న 7 అసెంబ్లీ స్థానాల్లో ఈసారి 5 సీట్లు, అలాగే పశ్చిమ ప్రకాశం జిల్లాలో ఉన్న 5 నియోజకవర్గాల్లో 3 నియోజకవర్గాల్లో టీడీపీ విజయం సాధిస్తుందని కొందరు లెక్కలేస్తున్నారు. మరోవైపు వైసీపీ కూడా ఇదే ధీమాతో ఉన్నట్టు సమాచారం. ప్రకాశం జిల్లాలో టీడీపీకి బలమైన ఓటు బ్యాంకు ఉన్న తూర్పు ప్రాంత అసెంబ్లీ స్థానాలపై ఇప్పటికే ఆ పార్టీ ఓ క్లారిటీకి వచ్చిందని చెప్తున్నారు. వైసీపీ అభ్యర్థులను మార్చడం కూడా విపక్ష పార్టీకి కలిసొచ్చిందని భావిస్తున్నారు. వైసీపీలో ఎక్కువ చోట్ల స్థానికేతర అభ్యర్థులు ఉండటం, కొన్ని చోట్ల వర్గ విభేదాలున్నాయంటున్నారు. దీంతో తూర్పు ప్రకాశం జిల్లాలో 5 స్థానాలపై టీడీపీ నమ్మకంగా ఉంటే మిగిలిన 2 చోట్ల టఫ్ ఫైట్ ఉందని అంచనా వేస్తున్నారు. గతంలో తూర్పు ప్రకాశం జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో టీడీపీ 4 చోట్ల విజయం సాధించింది. వైసీపీకి కంచుకోటగా ఉన్న పశ్చిమ ప్రాంత నియోజకవర్గాల్లో కూడా వైసీపీ అభ్యర్థులు తమ విజయంపై పూర్తి స్థాయిలో నమ్మకం లేనట్లు సమాచారం. విపక్ష పార్టీ నుంచి గట్టి ఫైట్ ఉండటంతో ఎవరు గెలిచినా స్వల్ప మెజారిటీతోనే గెలుస్తారన్న చర్చ నడుస్తోంది. ఇక చీరాలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైసీపీ గెలుపు అవకాశాలను దెబ్బతీసినట్లు అంచనాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. అలాగే దర్శిలో కూడా వైసీపీ టీడీపీ అభ్యర్థులు పోటాపోటీగా తలపడ్డారు. వైసీపీ నుంచి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, టీడీపీ నుంచి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పోటీ పడినప్పటికీ తక్కువ మెజారిటీతో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి బయటపడొచ్చన్న చర్చ బలంగా ఉంది. ఇదిలా ఉండగా ఈ ఎన్నికల్లో ఎవరికి వారు తమ సొంత నియోజకవర్గాల్లో సర్వశక్తులు ఒడ్డారు. మరోవైపు రెండోసారి పీఠం ఎక్కడమే పరమావధిగా వైసీపీ పలుచోట్ల అభ్యర్థులను మార్చినప్పటికీ అన్ని చోట్ల ఈ ప్రయోగం ఆశించిన ఫలితం ఇవ్వలేదన్న గుసగుసలు ఉన్నాయి. టీడీపీ సైతం సర్వశక్తులను ఒడ్డి పోరాడింది. అధినేత చంద్రబాబు సహా పార్టీ నాయకత్వం మొత్తం ఎన్నికల్లో కష్టపడి పనిచేసింది. 2 పార్టీలు హోరాహోరీగా తలపడటంతో క్రాస్ ఓటింగ్, సైలెంట్ ఓటింగ్ ఎవరి కొంప ముంచబోతుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. జూన్ 4 వరకు ఓపిక పడితే గాని రాష్ట్రంలో రాజకీయ ముఖచిత్రం ఎట్లా ఉంటుందో చెప్పలేమంటూ రాజకీయ విశ్లేషకులు సైతం ఫలితాలపై అంచనాలకు రాలేకపోతున్నారు.